హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేకర్ లైఫ్ స్టైల్. ఈరోజు సింపుల్గా పుదీనా పలావ్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికి కావాల్సినవి ఉల్లిపాయలు, పుదీనా, పచ్చిమిర్చి, టమాటాలు, హోల్ గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, రైస్. ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో టమాటాలు, పుదీనా, పచ్చిమిర్చి వేసి పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి హోల్ గరం మసాలాను వేసి కట్ చేసుకున్న ఉల్లిపాయలను కూడా వేసి బాగా వేయించాలి. మీ దగ్గర గీ ఉన్నా కూడా వేసుకోవచ్చండి. ఉల్లిపాయలు త్వరగా మగ్గడానికి నేను సాల్ట్ను కూడా వేసి కొద్దిసేపు వేయిస్తున్నాను. ఇది బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేగనీయాలి. తర్వాత మనము పుదీనాని పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేసి బాగా వేయించాలి. ఇది వేగుతున్నప్పుడు కొంచెము పసుపు వేసి మరికొద్దిసేపు వేగనివ్వాలి. పుదీనాని అలానే వేస్తే పిల్లలు తీసి పక్కన పెడతారండి. అందుకని నేను పేస్ట్ చేసి పెట్టుకున్నాను. అందులో ధనియాల పొడి, గరం మసాలా వేసి మరికొద్దిసేపు బాగా ఫ్రై చేయాలి. తర్వాత నేను 2 గ్లాసుల రైసు నానబెట్టుకున్నానండి. కాబట్టి 4 గ్లాసుల వాటర్ని వేస్తున్నాను. అందులో సరిపడిన సాల్ట్ను కూడా వేయాలి. మూత పెట్టి మరగనివ్వాలి. అది మరిగిన తర్వాత నానబెట్టుకున్న రైస్ను కూడా వేసి మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాలు ఉడకనివ్వాలండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే పుదీనా పులావ్ రెడీ అండి. చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. దీన్ని రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.